నిమ్మకాయ పులిహోరని ఈ విధంగా చేస్తే సూపర్గా ఉంటుంది. అచ్చం టెంపుల్లో వేసే పులిహోర ప్రసాదం లాగే ఉంటుంది. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీల్చి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోనే మనం ముందుగానే తీసి పెట్టుకున్న 2 నిమ్మకాయల జ్యూస్ని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఈ టైంలో వేసుకోవడం వల్ల బాగా కలుస్తుందండి, అందుకే ముందుగానే వేసాము. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని కూడా వేసి 2 నిమిషాల పాటు కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే పులుపు ఉప్పు అన్నీ బాగా పడతాయండి. ఈ రైస్కి మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్గా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంత ఓపిక చేసుకొని నా వీడియో చూసినందుకు. ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి.